భారత్లో యూపీఐ ఓ విప్లవం అని చెప్పక తప్పదు. చిల్లర కోసం అవస్థపడే రోజుల నుంచి ₹1 కూడా మొబైల్ ద్వారా చెల్లించే అవకాశం భారతీయులకు దక్కింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయిపోయాయి. యూపీఐ 2.0 చూసిన భారతీయులకు యూపీఐ 3.0 అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూపీఐ 2.0తో డిజిటల్ చెల్లింపులు సులభతరంగా మారిన విషయం తెలిసిందే. ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్లు, ఆటోపే వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు మించిన అద్భుత సౌకర్యాలు యూపీఐ 3.0తో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. దేశంలో యూపీఐ చెల్లింపులు మరింతగా విస్తరించడానికి ప్రధాన అడ్డంకి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడమే. అయితే యూపీఐ 3.0తో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వస్తాయట. ఈ సౌకర్యంతో ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులువుగా చెల్లింపులు చేయొచ్చని చెబుతున్నారు. ఇతర దేశాల్లో కూడా యూపీఐని విస్తరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే యూపీఐ 3.0 అంతర్జాతీయంగా నగదు బదిలీ, వ్యాపార చెల్లింపులు కూడా సాధ్యమవుతాయట. కరెన్సీ మార్పిడి తలనొప్పులు లేకుండానే ఈ చెల్లింపులు పూర్తి చేసుకునే ఛాన్స్ ఉంటుందట. క్రెడిట్ కార్డులు, ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ను యూపీఐతో అనుసంధానం చేయడంపై ఇప్పటికే ఆర్బీఐ కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఇది అందుబాటులోకి వస్తే సంప్రదాయక బ్యాంకింగ్ సేవలతో సంబంధం లేకుండానే రుణ లభ్యత పెరుగుతుందని తెలుస్తోంది. యూపీఐ ద్వారా నేరుగా స్వల్ప మొత్తాల్లో రుణాలు తీసుకునే అవకాశం లభిస్తుందని సమాచారం. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ 3.0లో ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయొచ్చని తెలుస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, అత్యాధునిక ఎన్క్రిప్షన్ వంటి వాటిని అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులపై రోజుకు 1,00,000 పరిమితి ఉంది. ఈ పరిమితిని పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ చెల్లింపులకు ఈ పరిమితి పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.